నేను చేయబోయేది ఈరోజు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అందరి పెదవులు కొంచెం డ్రై అయిపోతుంటాయి. వాటి కోసం బీట్రూట్తో లిప్ బామ్ తయారు చేస్తున్నా ఇంట్లోనే, న్యాచురల్గా ఆర్గానిక్ అనమాట. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 బీట్రూట్, కొంచెం గీ, కొంచెం వ్యాజిలిన్ జెల్. మీరు కావాలనుకుంటే వ్యాజిలిన్ జెల్ అవసరం లేదనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 1 నైఫ్. ఫస్ట్ పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకున్న బీట్రూట్ని మనం నెక్స్ట్ మిక్సీలో పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఇలా రసం తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మన లిప్ బామ్ అంటే పీల్తో రాకుండా నార్మల్ లిప్ బామ్ లాగా వస్తుంది. కానీ ఇలా చేసుకుంటే మాత్రం నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంది, చాలా బాగుంది. మనం తీసుకున్నాం తర్వాత ఇలా తీసుకున్న దాన్ని జ్యూస్ని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పీల్ని మనం వేస్ట్ చేయకుండా దీంతో కూడా మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పోయాలి ఫ్రెండ్స్. ఇలా పోసిన తర్వాత మనం చెప్పాను కదా, మనం కొంచెం లిప్ బామ్స్కి యూజ్ చేసే వ్యాజిలిన్ జెల్ని కొంచెం దీంట్లో వేయాలి. తర్వాత కొంచెం గీ వేసుకోవాలి. మీరు వ్యాజిలిన్ జెల్లీ అవసరం లేదనుకుంటే మాత్రం ఆయిల్ వేసుకోవచ్చు, నార్మల్గా కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్న కొద్దీ అది చిక్కబడి దగ్గర అవుతుంది. ఆ తర్వాత మనం ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 2 hours. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మళ్ళీ ఒక దగ్గరే స్టిక్ అయిపోయి ఇట్లా గడ్డల్లాగా అట్లా వస్తుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఇలా కలుపుతూ ఉంటే అది చిక్కబడుతుంది. ఇంకో ఇలా చిక్కబడిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఒక బౌల్లోకి తీసుకోవాలి చల్లారే వరకు అని చెప్పేసి మళ్ళీ నేను ఇందాక తీసుకున్న రసం తీసుకున్న దాంట్లోకి ఈ లిప్ బామ్ని స్టోర్ చేసుకుంటున్నా. ఫస్ట్ చల్లారే వరకు బౌల్లో తీసుకొని చల్లారాక తీసుకున్న తర్వాత ఇట్లా బౌల్ని పక్కన పెట్టేసుకొని మనం తీసుకున్న ఈ లిప్ బామ్ని కొద్దిసేపు ఇలా వాటర్లో పెట్టుకుంటే కొంచెం తొందరగా కూల్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఒక బౌల్లోకి స్టోర్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెడీ అయిపోతుంది లిప్ బామ్. మనం చిన్న బాక్స్లోకి పెట్టుకోవాలి.
ఇలా తీసుకున్న లిప్ బామ్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 hours స్టోర్ చేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, 2 hours అవుతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని. లిప్ బామ్ రెడీ అయిపోయింది. కెమికల్స్తో తయారు చేసిన లిప్ బామ్ కంటే మన ఇంట్లో తయారు చేసుకున్న లిప్ బామ్ వాడటం వల్ల మన లిప్స్కి ఎలాంటి ఏమంటారు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అట్లాంటివి ఉండకుండా, లిప్స్ ఖరాబ్ కాకుండా అట్లా ఉంటాయి. చాలా బాగుంది. అబ్బా, టేస్ట్ అయితే భలే ఉంది. చిన్నప్పుడు అయితే మా డాడీ ఈ బీట్రూట్ తెస్తే నేను అదే లిప్స్టిక్ లాగా పెట్టుకునేదాన్ని. పెదవులు మస్తు రెడ్గా అవుతుండే. మీరు కూడా అట్లా చేసేటోళ్ళ అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.